హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ 984. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని అయితే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. ఇది వచ్చేసి 41 సైజ్ బ్లౌజ్ అన్నమాట. ఓకేనా, ఇది వచ్చేసి నేను డాట్కి అయితే 2.5 ఇంచులు అయితే వెడల్పు తీసుకున్నాను. పొడవు అయితే 3 ఇంచులు తీసుకున్నాను. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 అన్నమాట. ఓకేనా, చూసారా, ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు అనేది నేను తీసుకున్నాను. వాళ్ళకి సరిపోతుంది అన్నమాట. ఇలా ఇదిగో కొద్దిగా స్కోప్ ఇవ్వండి. చూసారా, మరీ స్ట్రేట్ కాకుండా కొద్దిగా ఇలా స్కోప్ ఇచ్చి మెయిన్ డాట్కి అలా పెట్టేయండి. పర్ఫెక్ట్ అన్నమాట ఇది. ఓకేనా, ఇదిగో చూడండి, సంకలో నుంచి కూడా ఒకటి అలా పెట్టేసుకోండి. డ్రాయింగ్ అక్కడ మెయిన్ అనేది అక్కడ రావాలన్నమాట. ఓకేనా, ట్రయాంగిల్ షేప్లో అయితే డాట్స్ అనేది అక్కడ రావాలి, అప్పుడే సరిపోతాయి. ఇలా పట్టేసుకోండి. ఓకేనా, 2 అలా పట్టుకొని మనం కట్ చేసుకున్నాం కదా, 2 సమానం పెట్టుకొని నిదానంగా అక్కడ అనేది 3 ఇంచుల కాడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని దగ్గర నుంచి ఇటు కుట్టేసుకుంటారండి. ఓకేనా, సేమ్ అంతే ఫ్రెండ్స్. ఇంకోటి కావాలంటే 2 స్టిచ్ చేసుకోండి, డబల్ స్టిచ్ చేసుకుంటే కొద్దిగా బాగుంటుంది అన్నమాట. ఓకేనా, అయిపోయింది. అయితే తర్వాత నెక్స్ట్ ఇగో చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఎంత పెద్ద హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా సెట్ అయిపోద్ది అన్నమాట బ్లౌజెస్. ఓకేనా, తర్వాత ఉక్సుల వైపు నుంచి ఒకటి మార్కింగ్ చేసుకున్నట్టుగా డాట్ అనేది వేసేసుకోండి. ఓకేనా, ఆల్రెడీ మనం వదిలేసుకుంటాం కదా. తర్వాత సంకలం నుంచి కూడా మీరు ఒక డాట్ అనేది వేసేసుకోండి మార్కింగ్ చేసినట్టుగా. ఓకేనా, సేమ్ అన్నమాట. ఓకేనా, ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూసారా, 2-3 నిమిషాల్లోనే పర్ఫెక్ట్గా అనేది ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తారు. ఓకేనా, మీరైనా పర్ఫెక్ట్ అన్నమాట. దీనికి ఏ వంకలు కూడా ఉండదన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో పఫ్, ఎంత బాగా అయితే వస్తుంది అన్నమాట. ఎంత చెస్ట్ ఉన్న వాళ్ళకైనా సరిపోద్ది అన్నమాట. ఓకేనా, ఇది కరెక్ట్ అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. అయితే వీడియో పైన ఉంది కెమెరా, అంటే ఫోను కెమెరా, అందుకని అలా కనిపిస్తుంది. లేకపోతే సైడ్ నుంచి అయితే అసలు ఎంత బాగా కనిపిస్తుందో. అయితే ఇది వచ్చేసి ఇన్విజిబుల్గా షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడం ఈ విధంగా చేసేసుకోండి. ఓకేనా, 1/2 ఇంచు. ఓకేనా, 1/2 ఇంచు మెయిన్ క్లాత్. ఇప్పుడు మామూలుగా బ్లౌజ్ది ఎంత ఉందో షేప్ బెల్ట్ది కూడా 1/2 ఇంచు తోటి కరెక్ట్గా పట్టుకొని మనం వదులుకుంటాం కదా కటింగ్లోనే, అలా అన్నమాట. ఓకేనా, ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా, ఎక్కడ కూడా తక్కువ ఎక్కువ లేకుండా సమానంగా అట్లా కుట్టేసుకోండి. ఎక్కడైనా మీకు తక్కువ ఎక్కువ అనిపించిందంటే ఒక స్టిచ్ చేసేసుకోండి, అంతే. అలా అన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది మంచిగా నిదానంగా మలిచేసుకొని అలా పెట్టేసుకొని అక్కడైతే డాట్ అనేది ఇదిగో ఇక్కడ కానీ మీరు ఇప్పుడు నేను వేసాను కదా, లాక్ అనేది పెట్టుకోవాలి అట్లా. ఎందుకంటే అక్కడక్కడ 2 కట్ చేసేసుకొని ఇక తిప్పేసుకోవడమే. ఇది ఎలాగైతే స్టిచ్ చేస్తామో సేమ్ ఆ బ్లౌజ్ కూడా, ఆ పార్ట్ కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలి. ఒకసారి గోడతో గిల్లుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, ఎంత బాగా వచ్చిందో. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది చిన్న కామెంట్ రూపంలో తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.